అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ 9. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. తనూజాకు చాలా మంచి రోజులు వచ్చాయండి. తనూజా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తన ఫ్యాన్స్ ఒకవేళ ఉంటే ఈ వీడియో తనూజా ఫ్యాన్స్ చూస్తున్నట్లయితే ఈ వారం తనకు ఓటు వేస్తున్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నిజంగా తనూజాకు మంచి రోజులు వచ్చాయి. ఆయిషా రాకతో మళ్ళీ తనూజా ఫస్ట్ వీక్ ఎలా ఉందో ఆ తనూజని మనం చూస్తున్నాం. సో సూపర్ అని చెప్పుకోవాలి. తనూజ ఓటింగ్లో కూడా అంతే సూపర్గా ఉంది. సో ఈరోజు వీడియో వచ్చేసరికి అసలు ఓటింగ్ రిజల్ట్స్ గురించి, బిగ్ బాస్ 6వ వారం ఓటింగ్ రిజల్ట్స్ గురించి ఉండబోతుంది. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఎవరి ఫ్యాన్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నామినేషన్స్లో లేని వాళ్ళ ఓటింగ్ ఎవరికి పడుతుంది, అసలు ఎవరు టాప్లో ఉన్నారో అన్ని విషయాల గురించి ఈ వీడియో మాట్లాడుకుందాం. సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ వీక్ నుంచి ఉంటున్న తనూజానే ఈ వీక్ కూడా ఉంది. అసలు తన దుమ్ము దులుపండి 6 ఉంటే 33% తనూజాకే పడుతుంది ఓటింగ్. అసలు ట్రెమెండస్ ఓటింగ్ అని చెప్పుకోవాలి. తనను ఆపే నాదురు కూడా లేదు అసలు. మళ్ళీ ఇన్ని రోజులు అదే తనూజా అసలు ఏం ఆడడం లేదు కదా, ఎంత ఓటింగ్ ఎందుకు అనే టైంలో అందరికీ ఆ కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో ఆయిషా వచ్చి తనూజను లేపిందని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ నిజం చెప్పాలంటే ఆయిషాది తప్పలేదు, తనూజాది తప్పలేదు. ఆయిషా బయట నుంచి చూసొచ్చి తనకేమనిపించిందో చెప్పింది. నిజం చెప్పాలంటే అది మనకు కూడా అనిపించింది. తనని కరెక్ట్గా కౌంటర్ ఇచ్చుకుంటూ మంచిగా మాట్లాడి పాత తనూజను మళ్ళీ ఫస్ట్ వీక్లో ఎలాగైతే మాట్లాడిందో కామనర్స్ అందరినీ కూడా శ్రీజ, హరీష్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే కూడా ఒక్కతై మాట్లాడింది చూడు. అన్నపూర్ణదేవి అది ఇదని వాళ్ళు మాట్లాడినా కూడా ఎంత కరెక్ట్గా మాట్లాడిందో ఈరోజు కూడా అలాగే అనిపించింది నిన్న. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఫస్ట్ పొజిషన్లో ఈ వారం అసలు డేంజర్ జోనే లేదు, తను ఎలిమినేట్ అయ్యే అవకాశాలే లేవు. సో సెకండ్ పొజిషన్లో సుమన్ శెట్టి ఉన్నాడు. సుమన్ శెట్టి సెకండ్ పొజిషన్లో విత్ 26% ఆఫ్ ఓటింగ్తోనండి. నాకు తెలిసినంతవరకు ఇంత పెద్ద డిజాస్టరే చూడలేదండి. సుమన్ శెట్టికి 26% ఎలా వస్తుందండి? అసలు ఎందుకు వేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వేసే ముందు మీరన్నా ఆలోచించండి. అసలు సుమన్ శెట్టి ఏం చేస్తున్నాడో హౌస్లో, ఒక గేమ్ ఆడుతున్నాడా, ఒక దాంట్లో యాక్టివ్గా ఉన్నాడా, ఏమీ అర్థం కావట్లేదు. నిజంగా అక్కడ ఎవరు యాక్టివ్గా ఉంటే వాళ్ళకు మాత్రమే ఓటు వేయండి. అంతేగాని ఏదో పాత సినిమాలన్నీ తీసుకొని వచ్చి తనకు ఓటేస్తా అని అంటే మాత్రం నిజంగా అది అన్ఫేర్ అనే చెప్తాను నాకైతే. బట్ 26% అంటే ఆల్మోస్ట్ ఒక 10% మాత్రమే డిఫరెన్స్ ఉంది తనూజాకు అండ్ సుమన్ శెట్టికి. తనూజ ఏ లెవెల్లో కంటెంట్ ఇస్తుందో సుమన్ శెట్టికి ఏ లెవెల్లో కంటెంట్ ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. సో కంపేర్ చేసుకుంటే చాలా దగ్గరగానే ఉన్నారు. మేబీ టుమారో కల్లా సుమన్ శెట్టి ఇంకా ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. సో సుమన్ శెట్టికి ఎవరైనా ఓటు వేస్తున్నట్లయితే ఎందుకు వేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ పొజిషన్లో డీమాన్ పవన్ ఉన్నాడండి నెక్స్ట్ పొజిషన్లో. ప్రతి వీక్ కూడా ఆల్మోస్ట్ డేంజర్ జోన్లోనే ఉంటున్నాడు. పోయిన వీక్ కూడా డేంజర్ జోన్లో ఉంటున్నాడు. బట్ ఈ వీక్ అయితే పర్టికులర్గా ఈ వీక్ చాలా మంచి ఓటింగ్ పర్సంటేజ్ పడుతుంది. 13% ఆఫ్ ఓటింగ్తో. మరీ మంచి ఓటింగ్ అని చెప్పను కానీ ఓకే, సేఫ్ అయ్యే ఓటింగ్ అయితే పడుతుంది. అండ్ సేఫ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. సేఫ్ అయ్యే అవకాశాలు ఏమి ఉన్నాయో డేంజర్ కూడా అంతే ఎక్కువ ఉందండి. ఎందుకంటే పవన్కి ఏంటంటే ఇన్ని రోజులు ఆ పులిహోర యాంగిల్ అనేది అంటే ఎంతో కొంత సెట్ కాలేదు అనుకున్నా కూడా ఇన్ని రోజులు తను సర్వైవ్ కావడానికి అది మాత్రమే రీజన్ అని నేను చెప్తాను. ఎందుకంటే అగ్ని పరీక్షలో పవన్కి చాలా డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే అగ్ని పరీక్షలో తను గేమ్ ఆడాడు, ఇక్కడ కూడా గేమ్ ఆడాడు. బట్ అక్కడ ఏంటంటే ఒక కాన్వర్జేషన్ కానీ ఎక్కడ బిల్డప్ కాలేదు. సో అందుకనే అక్కడ చాలా సైలెంట్గా ఉన్నాడు. ఒకవేళ రీతు క్లోజ్ కాకపోయి ఉంటే డీమాన్ పవన్ ఇక్కడ కూడా అదే పరిస్థితి అయి ఉండేది. అసలు రీతు వల్ల డీమాన్ పవన్కి ప్లస్ అయింది కానీ రీతుకి ఏమీ ప్లస్ కాలేదు. ఓటింగ్లో కానీ ప్రతి దాంట్లో డీమాన్ పవన్కే ప్లస్ అయింది. అండ్ ఇప్పుడు కూడా రీతు ఓటింగ్ కూడా కొంచెం ప్లస్ అయింది. ఇప్పుడు రీతు ఓటింగ్ కూడా రీతు ఫ్యాన్స్ అందరూ కూడా డీమాన్ పవన్కే వేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు క్లోజ్ ఉన్నారు కాబట్టి, మంచి ఫ్రెండ్షిప్ నడుస్తుంది కాబట్టి ఎంతో కొంత ఓటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి డీమాన్ పవన్ అలా సేవ్ అవుతున్నాడు. ప్లస్ తన గేమ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయింది, చాలా బాగా ఆడుతున్నాడు. ఇన్పుట్స్ కూడా తీసుకున్నట్టు అనిపించింది. వైల్డ్ కార్డ్స్ నుంచి ఆ పులిహోర యాంగిల్ అనేది పక్కకు పెట్టాడు ప్రస్తుతానికైతే. సో మీకేమనిపిస్తుందో పవన్కి ఎవరెవరు ఓటేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకు వేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. నెక్స్ట్ పొజిషన్లో ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారండి. ముగ్గురు సేమ్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్తో 9 to 10%. ఒకరు ముందు ఒకరు వెనకాల, ఒక పోల్లో ఒకరు ముందు ఇంకో పోల్లో ఒకరు ముందు, కానీ దాదాపుగా అందరూ ఒకేలాగా ఉన్నారండి. రాము, భరణి, దివ్య ఈ ముగ్గురు ఆల్మోస్ట్ సేమ్ అండి.
ముగ్గురికి కూడా ఒకటే టైప్ ఆఫ్ ఓటింగ్ పడుతుంది. ఎక్కడ చూసినా ఏ ఓటింగ్ పోల్లో చూసుకున్నా కూడా ఇలాగే పడుతుంది. మోస్ట్లీ అందరికంటే తక్కువ కూడా దివ్య కనబడుతుందండి. ఎందుకంటే దివ్య స్టార్టింగ్లో అరే బాగా థింక్ చేసి కరెక్ట్గా మాట్లాడుతుందిరా భయ్యా అనుకున్న దివ్య ఆ బాంబ్స్లోకి వెళ్ళి తన గేమ్ తనే ఖరాబ్ చేసుకొని వైల్డ్ కార్డ్స్ వచ్చి చెప్పినా కూడా అసలు వాళ్ళను ఇంత కూడా వినడంకుండా తను ఏం మాట్లాడాలనుకుంటుందో అది మాత్రమే మాట్లాడుతుంది అంతే. వాళ్ళు చెప్పేది వినడం లేదు కాబట్టి కొన్ని ఇట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సిందే దివ్య అని నాకు అనిపించిందో. మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీళ్ళ ముగ్గురులో ఎంతో కొంత సేఫ్ పర్సెంటేజ్లో రాము రాథోడ్ అవుపడుతున్నాడు అనేది అదే 10%. కాకపోతే కొన్ని పోల్స్లో ఇంకో కొంచెం మంచి ఓటింగ్ అయితే ఉంది. సో రాము రాథోడ్ ప్రస్తుతానికైతే సేఫ్ పొజిషన్లో ఉన్నాడు. లాస్ట్ ఇద్దరు భరణి అండ్ దివ్య ఈ ఇద్దరు డేంజర్ జోన్లో ఉండడం జరిగింది. సో మీకెవరు వెళ్ళిపోవాలని మీకు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు ఎవరికి ఎక్కువ హేట్ రేట్ ఉందో నాకు తెలుసుకోవాలనిపించింది. నాకైతే దివ్య వెళ్ళిపోతే బాగుంటుందేమో, ఎందుకంటే స్టార్టింగ్లో దివ్యకి ఇప్పుడు దివ్యకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏడుస్తుంది, ఊకే గేమ్ మీద అంత ఫోకస్ లేదు అని అనిపించింది. లేదా అసలు నిజం చెప్పాలంటే ఈ ఆరుగురిలో కూడా సుమన నాకు అన్డిజర్వింగ్ క్యాండిడేట్ అంటే సుమన్. కాకపోతే సుమన్కి మంచి ఓటింగ్ ఉంది కాబట్టి సుమన్ని ఇక మనం ఎలిమినేట్ చేయలేము, దానికి మనం ఏం చేయలేము. అసలు ఇంతకుముందు శ్రీజ ప్లేస్లో సుమన్ ఉండాల్సింది. వైల్డ్ కార్డ్స్ తిప్పి కొట్టి శ్రీజని ఎలిమినేట్ చేయడం అండ్ కొంచెం బిగ్ బాస్కెట్ ట్విస్ట్ లాగా అనిపించింది నాకైతే. సో మీకేమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎవరి ఫేవరెటో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.